అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నిన్న శోభాయాత్రలో ఈ రామంతపూర్లో జరిగినటువంటి ఘటనను ఆల్మోస్ట్ శోభాయాత్రలో కూడా ఈ సార్ కూడా పాల్గొన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎగ్జాక్ట్ నిన్న ఎన్ని గంటల ప్రాంతాల్లో జరిగింది? 7 గంటలకు అసలు స్టార్ట్ అయింది. 7 గంటలకు స్టార్ట్ అయింది. తర్వాత లాస్ట్ మొత్తం పాత రామంతపూర్ తిరిగేసి మళ్ళీ యాదసంకడికి వస్తాం. యాదసంకడికి వస్తే ఏంటంటే అక్కడి నుంచి మేము ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఒక జీపు సెల్ఫ్ లేకపోయే వరకల్లా అది ఇట్లా నూకే వరకల్లా పైకి నుంచి కేబుల్ వైర్ వచ్చేసి జీప్ మీద పడ్డారు. త్వరగా స్పాట్ లో 5 మంది అవుతారు. జీప్ మీద పడ్డదా లేకుంటే రథం మీద? జీప్ లో పెట్టినాం కదా విగ్రహం గిట్ట, దాంట్లో పెట్టేసే వరకల్లా అది స్పాట్ లో 5 మంది అక్కడిని. మళ్ళీ 4గురికి మామూలుగా దెబ్బలు తల్లినాయి. సో ఇది కొత్తకేమో 2 చేయిలు మొత్తం బ్లాక్ అయిపోయి కాలిపోయింది. కొత్తనేమో ఏడిఆర్ఎం చేసి మళ్ళీ ఏం చేసినామంటే మన సికింద్రాబాద్ ఆపలో ఉంది కదా, సికింద్రాబాద్ ఆపలో తీసుకొచ్చి మిగతా 2 ఉస్మానియా హాస్పిటల్ తీసుకొచ్చి. అప్పుడు ఎంతమంది ఉండే ఆ శోభయాత్ర? కనీసం అంటే అయిపోయింది కదా, తగ్గింది కదా, 100-150 మంది ఉంటారు. దగ్గర ఈ బండి సెల్ఫ్ లేదు కాబట్టి నూకనికి 5-6 మంది ఉంటారు అంతే. మిగతా వాళ్ళంతా దూరం ఉంటుంది. లేకుంటే దూరం 5-6 మంది దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం చేయిలు కాలనీ, ఒక అతనికి ఏలు పోయింది. అంతవరకు వర్షం పడుతుంది కదా, వర్షం పడకపోతే కూడా కొంచెం మనకు ప్రాబ్లం ఉండకపోతుంది. బాగా వర్షం పడుతుంది అన్న. మీ ఏరియాలో ఇట్లా వైర్లు ఇట్లా మొత్తం అటు ఇటుగా మున్సిపల్ ఆఫీస్ లో కూడా ఒక్కొక్కసారి చెప్పినా మేము, ఈ కేబుల్ ఈ టెలిఫోన్ మన కరెంట్ స్తంభాలకు లేకుండా వేరే స్తంభాలకు పెట్టి చేసుకుంటే బాగుంటుంది అని కూడా చెప్పింది. అలా ఎవరు అధికారులు పట్టించుకోలేదు అసలు. ఇప్పుడు మరి ఏమైనా చేస్తే మరి ఇప్పుడన్నా కనీసం అవన్నీ కేబుల్ తీసేస్తే మనకు అంత సేఫ్టీ ఉంటుంది కదా, లేకుంటే మాత్రం కష్టమే. ఇప్పుడు మళ్ళా వినాయకుడు విగ్రహాలు ఇవన్నీ వస్తే మళ్ళీ చెప్పినప్పుడు మొత్తం కేబుల్ మళ్ళీ కట్ అయిపోయి మళ్ళీ అంతా సార్ మళ్ళీ దాని గురించి మళ్ళీ చెప్పారు. పై అధికారులతో మళ్ళీ దృష్టిలో పెట్టుకుని మనకు చేసి పెడితే బాగుంటుంది. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు కదన్న, ఆయనకి ఏం చెప్పిండ్రు? మీ ఏరియాలో బాగా ఇట్లాంటి వైర్లు ఉన్నాయి, ఏమైనా చేయండి అని చెప్పారు. దాని గురించి చెప్పింది. ఆయన ఏమన్నారు? దాని గురించి ఇమీడియట్ నేను చర్యలు తీసుకుని అధికారులతో మాట్లాడేసి అవి తొలగించే ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి తొలగించి నేను అవి దాని గురించి ఇమీడియట్గా రేపు పొద్దుగా వినాయక చవితి ఉన్నది, మళ్ళీ తర్వాత నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి దాని గురించి మళ్ళీ మన ప్రాబ్లం అవుతుంది, అంతవరకు మనం చేపిద్దామని కూడా చెప్పాను. ఇప్పుడు ఏంటి ఆ విగ్రహానికి టచ్ అయిందా లేకపోతే ఇట్లా మనం పెద్ద పెద్ద విగ్రహాలు పోయినప్పుడు ఇట్లా లేపే ప్రయత్నం చేస్తాం? కేబుల్స్ ఉన్నాయి కదా మేడం. కేబుల్స్ ఉన్నప్పుడు ఏమైందంటే ఆడ వైర్లు కొంచెం కిందుకున్నాయి. ఈ బండి సెల్ఫ్ లేదు కాబట్టి మనలో 5-6 మంది ఏం చేశాడు, దాన్ని నూకేరు. ఆ కేబుల్ వచ్చేసి బండి మీద పట్టాలి. అది మొత్తం ఇంతది కదా, ఇంతదాన్ని పట్టగానే ఎంతమంది పట్టుకున్నారు అంతమంది స్పాట్ అక్కడనే. సురేష్ 10 ఫీట్లు ఇంకా కొంచెం పక్క ఉంటాడు, ఇక మిగతా వాళ్ళంతా లాగుంటారు కాబట్టి దాన్ని అందరు కింద పడిపోయింది. ఇది మొత్తం తలకాయ వెళ్ళిపోయింది. అక్కడ దగ్గరలా వాళ్ళకి సిపిఆర్ చేసిండ్రు, అదేమో ప్రయత్నం చేసిండ్రు కదా, చేయలేదు. అంత చేసినా కానీ అప్పటికే కింద పడంగానే స్పాట్ అయిపోయింది. వాళ్ళు ఆడికించి మ్యాట్రిక్ తీసుకుపోయింది. ఇంకేమన్నా క్యాన్సర్స్ ఉందా అని అక్కడ తీసుకుపోయి అక్కడే ఉంటుంది. ఇక మ్యాట్రిక్ నుంచి మళ్ళీ రాత్రి 3 గంటలకు గాలి 5 మంది ఇప్పుడు 4 ఒకరైతే సీరియస్ ఉందని చెప్తున్నారు. మరి దాని మనకు ఇవి అయిపోయిన తర్వాత అక్కడ పోదామని చెప్పేసి ఇక్కడనే ఉంటుంది. అందరూ మీ ఏరియా వాళ్ళేనా? మా ఏరియా వాళ్ళే, మొత్తం మా ఏరియా వాళ్ళే. మనకు దగ్గర సంబంధం అంతా దగ్గర. అందరికి పెళ్లిళ్ళు పిల్లలు ఒక్కరికి పెళ్లి కాలేదు, కృష్ణకు ఒక్కరిని కాలేదు, మిగతా అందరికి. 5 నెలల పాప పుట్టి సురేష్కి, 5 నెలల పాపనే ఫస్ట్ పాప. అలాది చెప్పలబాయి రత్త గారు 5 నెలల పాప. ఇంకా దావత్ కూడా చేయలేదు, ఇంకా 9 నెలలు చేద్దామని చెప్పేసి అనుకుని. కానీ ఎప్పుడు చేస్తారు వచ్చి కదా ఇట్లా? సంవత్సరం చేస్తాం. 81 నుంచి ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తాం. ఎప్పుడు కూడా ప్రాబ్లం రాదు. దీపావళికి సదర్ చేస్తాం, బోనాల పండుగకు పలారం బండి ఇస్తాం, శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉట్లు కొడతాం. ఈ 3 కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఎప్పుడు కూడా ప్రాబ్లం రాదు. ఇంతవరకు ఇది మాత్రం సత్తాయి. రథం మీద ఎంత మంది ఉండే అంటే కిందున్నోళ్ళు అంత అయిపోయింది మేడం. మొత్తం రథం కూడా ఇంట్లో పోయింది, సంఘంలో పోయింది. ఈ రథం కృష్ణుని బొమ్మ ఒకటే సెల్ఫ్ డీజిల్ అయిపోయి సెల్ఫ్ లేవక దానివల్ల ప్రాబ్లం వచ్చింది అంతే. ఆల్రెడీ అయిపోయింది సంఘంలకు, అన్ని అయిపోయింది. జీప్ ఒకటి కాక అది నూకంతా టేబుల్ వైర్ వచ్చి మీద పడ్డది. మీద పడగానే కరెంట్ వైర్ కేబుల్ మీద పడ్డది. దాని నుంచి ఇది వచ్చేసి పట్టనే అంతే స్పాట్ అంతే. 5 నిమిషాలు అంత చేసి ఏం చేసినా అసలు ఏం లేదు అప్పటికి.
ఎవరు మాట ముచ్చట ఏం చేయదు, మొత్తం స్పాట్ అంతే. అదే రాత్రి 3 గంటల వరకు మ్యాట్రిక్స్ మెయిన్ రోడ్ ఉంది, మ్యాట్రిక్స్ తీసుకుపోతే ఇక చూసి తర్వాత అక్కడి నుంచి పోలీసులు వచ్చేసి తర్వాత తీసుకుని అప్పటికి పోలీసులు ఉంటారు, చేసే ప్రయత్నం చేస్తే ఈ శోభాయాత్ర అప్పుడు పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఎస్ఐ ఉన్నాడు, ఇద్దరు కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ కూడా వచ్చిండ్రు. వాళ్ళు కూడా ఫస్ట్ నూకింది ఇద్దరు, నూకినాక తర్వాత పక్క జరిగింటారు. అట్లా అంతా ప్రశాంతంగా అవుతుంది మేడం. ఎప్పుడే కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మన అదృష్టం అనుకుంది. వాళ్ళు కాళ్ళ కూర్చున్నారు శ్రీకాంత్ రెడ్డి గిట్ట, ఇది ఆగిపోయిందని వాళ్ళకి కాళ్ళకి దిగి వచ్చి నూకింది. వాళ్ళ కోరి వచ్చినట్టు అదృష్టానికి ఫస్ట్ టైం మాకు ఇట్లా రామత కుల కావడం ఫస్ట్ టైం. నిన్న మీరు శోభాయాత్రలో ఉన్నారు? లేదు, మేము దూరం ఉంటాము. రాత్రి తెలిసింది ఇట్లా ముగ్గురు మాకు కావాల్సిన ఫ్రెండ్స్, శ్రీకాంత్ రెడ్డి, వికాస్ ప్లస్ రాజేందర్. ఏమైంది అని చెప్తున్నారు సార్, అసలు ఎగ్జాక్ట్లీ ఏమైంది? శోభయాత్ర ముగిసే టైంకు బండి లాగే బండిలో పెట్రోల్ అయిపోగానే దాన్ని పక్కకు పెట్టి అప్పటికే జనాలు ఇక దగ్గరనే కదా అక్కడ వాళ్ళు దాన్ని పాత ప్లేస్ లా రీప్లేస్ చేస్తారు కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చాలా తక్కువ మంది ఉన్నారట. అప్పుడు అందరు గట్టిగా నూగామని బండి వెనకాల వచ్చి నూగి పట్టుకుంటారు. అప్పుడే సడన్ పైన వైరు కలిగి షార్ట్ సర్క్యూట్ వచ్చిందట. వీళ్ళు కింద ఉన్నారు, బండిలో ఉన్న వాళ్ళు పైన ఉన్న వాళ్ళు కింద దూకేసారు. వాళ్ళు బతికి కానీ వీళ్ళు కింద నెట్టిన వాళ్ళకే షార్ట్ సర్క్యూట్ ఎయిర్స్ స్పాట్లన్నీ అంటే కొంచెం ఉండేనట పల్స్, కానీ విత్ 1 to CPR కూడా చేసినట్టు. కానీ అక్కడనే స్పాట్ లో 4 చనిపోయారు. ఇంకొకళ్ళు అంటే 5 కదా, కొద్దిగా కొంచెం పైన లేట్ గా చనిపోయింది. అంటే హాస్పిటల్ కి తీసుకెళ్ళేటప్పుడు తర్వాత చనిపోయింది. నాకు తెలిసి ప్రతి సంవత్సరం కూడా ఇది చేస్తూనే ఉంటారు కదా? అవును, ప్రతి సంవత్సరం చేస్తారట, గ్రాండ్ గానే చేస్తారట. ఈసారి వర్షాలు రెండు పైన వైర్లు ఉండట్లో ఒకదానికోటి లింక్ అయ్యి దీనికి రథయాత్రకు లింక్ అయ్యి అట్లా జరగడం జరిగింది. సార్, ఇప్పుడు మీకు తెలిసిన ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళు ఫ్యామిలీ బ్రాండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. డైలీ వాళ్ళు ముగ్గురు కలిసి ఉంటారు. ఆయనకు శ్రీకాంత్ రెడ్డి అనే ఒక హోటల్ ఉంది గట్కేసర్లో. ఈ రాజేందర్ రెడ్డి అంటే ఆయనకు బ్యాంకాక్ లో హోటల్ ఉంది. ఆయన మంచి పర్సన్, మంచి కమ్యూనికేషన్, చాలా ఫ్రెండ్స్ తో ఉండేవారు. వినాయక్ కూడా ఒకటి స్టీల్ షాప్ ఉంది. వెల్ సెటిల్డ్, బాగా మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు, చాలా మంచి పర్సన్. సార్, ఒక మెసేజ్ ఏమన్నా ఇవ్వగలుగుతారా? బికాస్ మళ్ళీ శోభాయాత్రలుగా వినాయక చవితి రాబోతోంది, అట్లాగే అమ్మవార్ల ఇది కూడా రాబోతోంది. ఈ శోభాయాత్రలు అంటే ఈ విగ్రహాలు కానీ ఇంతగానే ఎత్తుల్లో పెట్టకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్ని ముందు ఆ ఏరియాలో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందంటే దాని డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ ముందు రియాక్ట్ అయ్యి దాన్ని ఇచ్చిన తర్వాత పర్మిషన్ ఇవ్వాలి. మళ్ళీ లాస్ట్ అయిపోయే వరకు దాన్ని చూస్తూ ఊరుకోవాలి. కానీ ఇట్లా ఉంటే కష్టం కదా, చాలా పర్మిషన్ ఇవ్వద్దమ్మా. ఇంత ఇది చిన్నగానే ఉంది. కానీ ముందు డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఆ ఏరియాలో తిరిగే రూట్లలో వాళ్ళు చూసిన తర్వాతనే వీళ్ళకి పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ కాకుండా ఉండాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.